యాంకర్ సుమా యాడ్ చూసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేశామంటున్న బాధితులు. వివరాల్లోకి వెళ్తే 2016 నుంచి 18 వ్యవధిలో యాంకర్ సుమ గారు ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేశారు. ఆ యాడ్ చూసిన వారందరూ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కొన్నారు. అయితే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బోర్డు తిప్పేశారు. ఇప్పుడు ఆ వివాదం కాస్త సుమ మెడకు చుట్టుకుంది. సుమ గారి మొహం చూసే లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, ఆమె ఆ రోజు ఆ యాడ్ చేయడం వల్లే లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఫ్లాట్స్ కొన్నామని, ఇప్పుడు అక్కడ ఫ్లాట్స్ లేవు, మనుషులు లేరని, మాకు ఎలాగైనా సుమగారి న్యాయం చేయాలంటూ బాధితులు కుయ్యో ముర్రమంటున్నారు. అయితే ఈ వివాదంపై సుమగారు రీసెంట్ గా రియాక్ట్ అయ్యారు. బాధితులు అందరికీ అండగా నేనుంటా, ఆ రియల్ ఎస్టేట్ సంస్థపై లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుంటా, ఎవరు కూడా అధైర్యపడద్దు. నిజానికి చెప్పాలంటే ఆ యాడ్ 2016 నుంచి 18 టైంలో ఉంది. ఆ ప్రకటన కాల వ్యవధి అయిపోయినా కూడా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపై నేను ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకుంటా అంటూ సుమగారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ బాధితులు అందరూ కూడా రియల్ ఎస్టేట్ లో సుమగారి మొహం చూసే పెట్టుబడులు పెట్టామని, మీరే మాకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ సుమగారిపై ప్రెజర్ పెడుతూ ఉన్నారు బాధితులు. అయితే సుమగారి గురించి అందరికీ తెలిసిందే, ఇంతవరకు ఎలాంటి వివాదాల్లో కూడా చిక్కుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సుమగారు వివాదాలకు సంబంధించిన పనులు ఎప్పుడూ చేయరు. ఆమె ఏదైనా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటేనే చేస్తారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అందరికీ కామన్. రీసెంట్ గా ఈ విషయంపై సుమగారు రియాక్ట్ అయి పెట్టుబడులు పెట్టిన బాధితులకి కొంచెం ధైర్యం ఇచ్చినట్లయింది.